హాయ్ అండి అందరికీ. అందరూ అడిగారు కదా నా లాంగ్ హెయిర్కి ఆయిలింగు అలాగే నెట్ పికింగు అండ్ ఆయిలింగ్ బ్రైడ్ కోంబ్ అండ్ బ్రైడ్. సో అదే ఈ వీడియో. సో ఆయిలింగు నెట్ పికింగు కోంబ్ అండ్ బ్రైడ్ నా హెయిర్ స్టైల్ ఆయిలింగ్ చేసుకున్నప్పుడు ఎలా చేసుకుంటాను అనేది, నెట్ పికింగ్ అదర్ లేడీతో అడిగారు కదా, సో అదే ఈ వీడియో. సో వీడియోని అయితే మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రండి. సో వీడియో అయితే రన్ అవుతుంటుంది. ఇక్కడ మా అత్తయ్య అయితే నాకు కొంచెం ఆయిలింగ్ చేస్తుందనమాట. ఆయిలింగ్ నెట్ పికింగ్ మొత్తం. సో అదర్ లేడీతో చేయించమన్నారు కదా, సో మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి. సో వీడియో చివరి దాకా చూడండి. వీడియో చూసిన తర్వాత వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఇంకా వీడియో అయితే రన్ అవుతూ ఉంటుంది, చూసేయండి. ఇంక ఇక్కడైతే నేను యూస్ చేసేది కోకోనట్ ఆయిల్ తెలుసు కదా, ఆర్గానిక్గా ప్రిపేర్ చేసుకున్న కోకోనట్ ఆయిల్. ఇందులో ఎలాంటి ఇంగ్రీడియంట్స్ కూడా నేను కలపను, ఓన్లీ కోకోనట్ ఆయిల్ మాత్రమే యూస్ చేస్తానని ఆల్రెడీ చెప్పాను కదా. సో ఇక్కడ ఆయిలింగ్ అయితే అప్లై చేస్తుంది. ఇలా ఆయిల్ పెట్టుకున్నప్పుడు చిగుర్ల వరకు మనం ఆయిల్ పెట్టుకోవాలండి. చిగుర్లు మనం ఆయిల్ పెట్టకపోతే బద్దలు వేసిపోతాయి అనమాట, అంటే క్రాక్స్ వచ్చేస్తాయి. సో అందుకని ఆయిలింగ్ చేసినప్పుడు కంప్లీట్గా హెయిర్ మొత్తం ఆయిల్ వెళ్ళేలాగా ఆయిల్ పెట్టుకోండి. సన్లైట్ దగ్గర కూర్చొని అలా ఆయిల్ అప్లై చేయించుకుంటూ ఉంటే చాలా బాగుంది అసలు. సో మీ అందరి కోసం నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అని చాలాసార్లు చాలామంది కమెంట్ చేశారండి ఈ వీడియో చేయమని. ఈ ఆయిల్ నేను ఎలా ప్రిపేర్ చేస్తానో నెక్స్ట్ వీడియో అదే వస్తుంది. సో ఆయిల్ నేను ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది, సో అడిగారు కదా ఆయిల్ ఎలా ప్రిపేర్ చేస్తారని. సో పెద్దగా ఏం కాదు, అందరికీ తెలిసిన ప్రాసెస్సే. సో అదే నేను చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ఇంకా మన ఛానల్లో హెయిర్ ఫాల్ అవ్వకుండా ఎలాంటి కేర్ తీసుకోవాలి, అలాగే హెడ్ బాత్ చేసిన తర్వాత హెయిర్ని ఎలా డ్రైయింగ్ చేసుకోవాలి అనేది వీడియోలో అయితే అప్లోడ్ చేశాను. సో ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి, లాంగ్ వీడియోస్లో ఉంటుంది. సో వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ సపోర్ట్ నాకు ఎంతైనా అవసరం అండి. సో ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఏం వీడియోస్ కావాలి, నా నుంచి ఏ వీడియోస్ కావాలో హెయిర్ కోసం కమెంట్ సెక్షన్లో అడగండి. నేను వీడియోస్ అయితే వీలైతే చేయడానికి ట్రై చేస్తాను. తప్పకుండా నాకు వీలైనంత వరకు మీరు అడిగిన ప్రతి రిక్వెస్ట్ కూడా నేను వీడియో రూపంలో అయితే మీ ముందుకు తీసుకొస్తున్నాను. సో అది హెయిర్ అయితే నాకు ఇంత హెయిర్ అయితే ఇది నాకు జీన్స్ ప్రకారం, అంటే మా అమ్మకి ఎక్కువ హెయిర్ ఉండేదన్నమాట. సో అందువల్ల నాకు వచ్చింది అంతే. హెయిర్ ఎదగడానికి అయితే నేను ఎలాంటి ఆయిల్స్ అయితే యూజ్ చేయలేదు. జస్ట్ ఆ ఉన్న హెయిర్ ఊడిపోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పమంటే చెప్తాను అంతే. సో అది ఇంకా ఆయిలింగ్ అయిపోయింది, నెట్ పికింగ్ జరుగుతుంది. సో వీడియో అయితే రన్ అవుతూ ఉంటుందండి. నాకైతే పెద్దగా పేలు అయితే ఏమి ఉండవు, నిట్స్ అయితే ఉండవు అసలు. ఎందుకంటే పేలు పట్టకుండా చూసుకుంటాను. ఎందుకంటే నాకు చూసేవారు ఎవరు ఉండరు అనమాట, పేలు పట్టేసిన. నాకు కూడా చాలా చిరాకు, పేలు ఉంటే నైట్ టైం అసలు నిద్ర పట్టదు. సో అందుకని పేలు పట్టకుండా అయితే నేను జాగ్రత్తలు తీసుకుంటాను. సో అందువల్ల నాకైతే ఎక్కడ ఒక్కటి కూడా దొరకదు. అట్లీస్ట్ ఒక 10 or 15 మినిట్స్ వరకు చూసింది, ఎక్కడ ఒక్కటి కూడా ఉండదు. నీట్గా ఉంటుంది లోపల మొత్తం. ఏమాత్రం పేలున్నా ఎక్కడైనా సరే ఉంటే దానివల్ల చుండ్రు కూడా వచ్చేస్తుంది. సో చిరాకుగా ఉంటుంది. రెండు ఉంటే నీట్గా ఉంటేనే బాగుంటుంది కదా. సో నేనైతే పేలు పట్టుకుని అయితే చూసుకుంటాను తలకి. మీరు అడిగారని ఈ వీడియో చూస్తున్నాను, కానీ నాకైతే పేలు అయితే లేవు అసలు. ఏమీ ఒక్కటి కూడా సింగిల్ కూడా దొరకలేదు. మొత్తం ఎంతసేపు తలంతా వెతికినా సరే ఎక్కడ దొరకలేదన్నమాట. సో అలా నీట్గా ఉంటేనే హెయిర్ ఫాల్ కూడా అవ్వకుండా ఉంటుంది. సో నీట్గా ఉండేటట్టు చూసుకోండి. ఇంక ఇక్కడ నేను ఈ వీడియో చేయడానికి ఎన్ని తంటాలు పడుతున్నానో, మా పాప చుట్టూ చూడండి ఎలా తిరుగుతుందో. సో అందుకని ఈ వీడియో రావడం చాలా లేట్ అయిందండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, నాకు అదర్ లేడీ సపోర్ట్ ఏం లేదు. మా అత్తయ్యని ఈరోజు కూర్చోబెట్టి తనకి కూడా పేలు సరిగ్గా చూడటం రాదనమాట. సో రిక్వెస్ట్ చేస్తే కూర్చుంది, చూస్తుంది.
పేర్లు ఎలాగో లేవు కదా నాకు అని చెప్పేసి ఇంకా ఆల్రెడీ ఇలాంటి వీడియో ఆల్రెడీ చేశాను. బట్ అది చేసినా ఇంకా నీట్గా తీసి ఇంకో వీడియో పెట్టండి అని చాలామంది కమెంట్ చేశారు. సో అందుకనే చేస్తున్నాను. సో వీడియో ఎలాగో చూస్తున్నారు కదా, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కమెంట్ చేయండి. ఓకేనా? వీడియో రన్ అవుతూ ఉంటుంది, చూసేయండి. చూసారా, మొత్తం వెతికినా ఒక్క పెయిన్ కూడా ఎక్కడా దొరకలేదు. సో ఇంకా జడ వేసేయమని చెప్పాను. నేనైతే హెయిర్కి ఆయిలింగ్ చేసుకున్నప్పుడు ఎలాంటి హెయిర్ స్టైల్ చేస్తానో సో ఆ జడ వేస్తుంది ఇప్పుడు. సో ఇలా వేసుకుంటే మనం హెయిర్కి ఆయిల్ అప్లై చేసినప్పుడు ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా ఫోల్డెడ్ బ్రైడ్ వేసుకున్నాం అనుకోండి, హెయిర్ గ్రోత్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దానివల్ల అలాగే హెయిర్ గ్రోత్ అవ్వకపోయినా చిగుర్లు అనేవి పాడైపోకుండా ఉంటాయి. చిగుర్లు మనకి బయటికి వదిలేస్తే అవి క్రాక్స్ వచ్చేసి హెయిర్ ఫాల్ అవుతుంది. సో అందువల్ల వీలైనంత వరకు ఇలా ఆయిలింగ్ చేసుకున్నప్పుడు ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా అయితే హెయిర్ స్టైల్ చేసుకోవడానికి ట్రై చేయండి. బట్ ఇది ఇంట్లో ఉండే వాళ్ళకి కుదురుతుంది. బయట ఆఫీస్కి జాబ్స్కి వెళ్ళే వాళ్ళకైతే నీట్గానే వెళ్ళాలి కదా. సో ఇంట్లో ఉన్నప్పుడు ఆయిలింగ్ చేసుకుంటాం కదా, వీక్లీ 1 or 2 times చేసుకుంటాం కదా. సో అప్పుడైనా సరే ఇలా హెయిర్ స్టైల్ అయితే చేసుకోండి. నాకు మెయిన్ నేను ఎవరితో తల అయితే దువ్వించుకోను, ఎందుకంటే నొప్పి వచ్చేస్తుంది చిక్కులు విప్పినప్పుడు. సో నేనే ఓన్గా నేను నా హెయిర్ కేర్ అయితే నేనే చేసుకుంటాను, ఎవరిని చేయనివ్వను. సో అదండి, ఈ వీడియో మొత్తం చూసేసి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. ఓకేనా? లైక్ చేసిన తర్వాత కింద హైప్ ఆప్షన్ వస్తుందండి. సో హైప్ ఆప్షన్ అయితే మీరు ఓకే చేస్తే నా వీడియో మరికొంతమందికి రికమెండ్ అవుతుంది. సో హైప్ ఆప్షన్ని తప్పకుండా ఓకే చేసి వెళ్ళండి. మీకు కానీ కనిపిస్తే లైక్ చేయగానే కింద కనిపిస్తుంది హైప్ అని, సో అక్కడ మీరు పాయింట్స్ ఇస్తే సరిపోతుంది. సో అది ఆయిలింగ్ చేసిన తర్వాత నీట్గా చిక్కులేమి లేకుండా దువ్వేసుకొని ఇలా 3 పైల జడ అంటాం మేమైతే దీన్ని. 3 పైల జడ, వాలు జడ లేదు అనేసి అంటాము. సో అదైతే వేసేసుకోవడమే టైట్గా.
ఇలా చివరి వరకు అల్లేసిన తర్వాత చిగుర్ల వరకు అల్లేయాలి. అల్లేసి కిందన చిన్నగా మడత పెట్టేసి ఇలా టైట్గా హెయిర్ బ్యాండ్ వేసేస్తే సరిపోతుందనమాట. సో మనకి చిగుర్లకి ఎలాంటి డ్యామేజ్ ఉండదు, వీలైతే హెయిర్ కూడా గ్రోత్ అవుతుంది. సో ఫ్లవర్ అయితే ఉందనమాట. సో ఫ్లవర్ అయితే పెట్టమని చెప్పాను. ఆయిలింగ్ చేసుకున్నప్పుడు నార్మల్గా నేను ఫ్లవర్స్ అయితే పెట్టుకోను, బట్ ఇంట్లో ఉంది పాడైపోతుంది కదా అని చెప్పేసి పెట్టమన్నాను. బట్ ఆయిలింగ్ చేసినప్పుడు పెట్టినా కూడా చాలా బాగుంది, నచ్చింది నాకు ఆ రోజైతే. సో అదండి, వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. అలాగే లైక్ చేయండి. బాయ్ బాయ్ అందరికీ.